శ్రీ సద్గురుభ్యో నమః. వివేక చూడామణి 145వ శ్లోకం. ఈ శ్లోకంలో జీవాత్మను పక్షితోనూ సంసారాన్ని వృక్షంతోనూ సదృశం చేసి మనోహరమైన పోలికను చెప్పారు. సంసారం వృక్షమైతే ఆ వృక్ష బీజం జీవాత్మ యొక్క అజ్ఞానం లేదా అవిద్య, దేహంతో తాదాత్మ్యం చేసే భావనలు చిగుళ్ళు. ఇదే విధంగా జీవాత్మ చేసే వివిధ కర్మలు ఆ చెట్టుకు పోసే జలాలు. శరీరమే చెట్టు, ప్రాణపంచకమే శాఖలు, ఇంద్రియ గ్రామం అంటే వివిధ అంగాల సముదాయమే ఇంద్రియ గ్రామం ఉపశాఖలు, శబ్దాది తన్మాత్రలైన ఇంద్రియార్థాలు పుష్పాలు, నానావిధ కర్మల వలన కలిగే సుఖ దుఃఖాలు ఫలాలు. ఈ సంసార వృక్షం యొక్క వివిధ ఫలాలను చవిచూస్తూ వాటి రుచులను అనగా కర్మ ఫలాలను అనుభవించే పక్షే జీవాత్మ. పూర్తి వివరాలు భగవద్గీతకు మనం చేసుకున్నటువంటి వ్యాఖ్యానంలో 15వ అధ్యాయంలోని 1, 2, 3 శ్లోకాలలో ఉంది. అక్కడ విని విశ్లేషణ చేసుకోవలసిందిగా మనవి. బీజం సంస్మృతి భూమిజస్యతు తమోదేహాత్మధీరంకురో రాగః పల్లవమంబు కర్మతు వపుః స్కంధో సవః శాఖికాః అగ్రాణీంద్రియ సంహితశ్చ విషయాః పుష్పాణి దుఃఖం ఫలం నానాకర్మ సముద్భవం బహువిధం భోక్తాత్ర జీవః ఖగః. సర్వం శ్రీ సద్గురార్పణం.